ఫ్రెండ్స్, మనం రోజు ఆకుకూరలు అయితే తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా. అలాంటప్పుడు నోరు ఏం బాగలేనప్పుడు ఈ పాలకూర కారం అయితే ఈ విధంగా తయారు చేసుకోండి. రైస్లోకి, రొట్టెల్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా టేస్టీ అయిన పాలకూర ఉల్లికారం అయితే ఇప్పుడు తయారు చేసేద్దాం. ముందుగా ఒక చిన్న జార్లో కొద్దిగా కారపొడి, ఉప్పు, వెల్లుల్లి ఇవన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఒక చిన్న టమాటాను కూడా వేసి గ్రైండ్ చేసుకొని దీనికి కాస్త ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే వేసుకోవాలండి. ఈ ఉల్లి పేస్ట్నంతా పక్కన పెట్టేసుకొని ఈ విధంగా నూనె వేసేసుకొని బాండీలో ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లికారం వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టిన ఒక పెద్ద పాలకూర కట్టనైతే కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని